సైనా నెహ్వాల్ సాధించిన అద్భుతాలు మరియు బాధలు. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆమె అందం, కృషి, విజయాలు మరియు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలపై మీ దృష్టిని పంచుకోబోతున్నాం. మీరు బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్ గురించి విన్నారా? ఆమె తన ఆటలో సరికొత్త విజయాలను సాధించి భారతదేశానికి ఒక గొప్ప తారగా నిలిచింది. ఈ వీడియోలో మనం ఆమె గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోబోతున్నాం. సైనా నెహ్వాల్ ఎవరు? ఆమె అందం మరియు ఆమె ఆటలోని ప్రతిభ ఎంత గొప్పగా ఉంటుందో, ఆమె అనుభవాలు, సవాళ్లు మరియు విజయాలు ఎలా సాధించిందో తెలుసుకుందాం. మీకు తెలుసా, సైనా నెహ్వాల్ 9 ఏళ్ల వయసులోనే బ్యాడ్మింటన్ ఆడడం ప్రారంభించింది. ఆమె ప్రతిభ మనందరికీ స్ఫూర్తినిస్తోంది. ఆమె అందం, అంకితభావం మరియు ప్రతిభతో నిండిన కెరీర్ ఎక్కడికి వెళ్ళబోతుంది? ఈ వీడియోలో మీరు సైనా గురించి విశేషంగా తెలుసుకోబోతున్నారు. ఆమె కష్టసాధన మరియు అద్భుతమైన విజయాల గురించి మేము మీకు చెప్పబోతున్నాము. ఆమె ఆటకు గౌరవాన్ని కలిగిస్తూ ప్రపంచ బ్యాడ్మింటన్ రంగంలో ఎలా స్ఫూర్తిగా నిలుస్తున్నదో తెలుసుకోబోతున్నారు. మీరు సైనా నెహ్వాల్ ఆటను చూస్తున్నప్పుడు ఆమె ప్రతిభను ఒక సమరంలో చూసినట్లుగా మీరు అనుకుంటారు. మీకు గుర్తుందా, సైనా లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలుచుకుంది. ఈ విజయాన్ని సాధించాలంటే ఆమె ఎంత కష్టపడి శ్రమించిందో ఊహించగలరా? ఆమె ఆటలోని నైపుణ్యం, పట్టుదల మరియు ఫోకస్ ఎంతో ప్రశంసనీయమైనవి. మీకు తెలియని విషయాలలో ఆమె 2014లో మరియు 2018లో కామన్వెల్త్ గేమ్స్లో కూడా బంగారు పతకాలను సాధించింది. ఈ విజయాలకు దారితీసిన కష్టం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఈ వీడియోలో సైనా నెహ్వాల్ చరిత్రను మాత్రమే కాకుండా ఆమె ఎదుర్కొంటున్న కష్టాలపై కూడా దృష్టి పెట్టబోతున్నాము. మీరు సైనాను ఎందుకు ఇష్టపడుతున్నారో మీకు తెలుసా? ఆమె ఫిట్నెస్, ఆత్మవిశ్వాసం మరియు ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆమె బ్యాడ్మింటన్ కోర్టులోని ప్రతిభ, ఆమె ఆత్మవిశ్వాసం, ఆమె అందం ఇవన్నీ మనకు ప్రత్యేకమైన ప్రేరణను ఇస్తాయి. సైనా వ్యక్తిగత జీవితాన్ని, ఆమె కెరియర్, విజయాలు మరియు వ్యక్తిగత సవాళ్ల గురించి తెలుసుకోనున్నారు. ఆమె అనుభవాలను మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఆమె మనకు ఒక ప్రేరణాత్మక వ్యక్తిగా మారింది. మీరు ప్రపంచంలో ఆత్మవిశ్వాసాన్ని కలిగిన వ్యక్తుల గురించి ఎంతో తెలుసుకుంటారో, సైనా నెహ్వాల్ గురించి కూడా అలాగే తెలుసుకోండి. ఆమె జాతీయ స్థాయిలో పేరు పొందింది, కానీ ఆమె అందం, కృషి మరియు పట్టుదల కూడా చాలా గొప్పవి. మీరు ఆమె విజయాలను చూసినప్పుడు మీరు కష్టాలను జయించే ఒక సానుకూల దృష్టికోణాన్ని కలిగి ఉండాలని మనసులో ఉంచుకోవచ్చు. మీకు తెలుసా, సైనా నెహ్వాల్ ప్రస్తుతం ఒక గాయంతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితిలో ఆమె రిటైర్మెంట్పై తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆమె ప్రతి కష్టం ఎలా ఆమెను ఒక గొప్ప వ్యక్తిగా మార్చిందో మనం తెలుసుకోవాలి. సైనా నెహ్వాల్ అద్భుతమైన ప్రయాణాన్ని చూస్తూ ఆనందించండి. ఈ వీడియో మీకు స్ఫూర్తినిస్తుంది అని మేము నమ్ముతున్నాము. సైనా నెహ్వాల్ ఒక అందమైన అథ్లెట్ మాత్రమే కాదు, ఆమెలోని విశేషమైన చరిత్ర మరియు బలాన్ని చూసి మనం తక్కువ అంచనాలు పెట్టుకోలేము. ఆమె ముఖం మీద సన్నని చిరునవ్వు, నోటి మధ్య మధురమైన మాటలు ఉంటాయి. ఆమె బ్యాడ్మింటన్ కోర్టులో వేసిన ప్రతి అడుగులో ఆమెలోని అద్భుతమైన అందం కనిపిస్తుంది. తాను ఎలా ఎదగాలో తెలుసుకొని తన ప్రతిభను చూపిస్తూ తన అందాన్ని మించి నిలిచింది. ఆమె వెనక్కి వెళ్లకుండా కష్టాలను జయించిన ప్రతిభకు ఇది ఒక ఉదాహరణ. సైనా నెహ్వాల్ తన కెరీర్ ప్రారంభించినప్పటి నుండి ఎన్నో విజయాలను సాధించింది.
9 సంవత్సరాల వయసులో బ్యాడ్మింటన్ ఆడడం ప్రారంభించిన ఆమె అత్యుత్తమ ఆటగాళ్లను మించిపోయింది. కానీ సైనా నెహ్వాల్ ప్రస్తుతం ఒక పెద్ద సవాల్ను ఎదుర్కొంటోంది. ఆమె ఇటీవలే వెల్లడించినట్టుగా ఆమె ఆర్థరైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి ఆమె ప్రాక్టీస్లో పాల్గొనడానికి అవరోధం కలిగిస్తుంది. మోకాలితో పాటు ఇతర శారీరక నొప్పులు కూడా ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఆమె కెరీర్ను కొనసాగించడం చాలా కష్టంగా మారింది. ఆమె రోజుకి 8 నుండి 9 గంటలు ప్రాక్టీస్ చేయడం కష్టమైపోయింది. తద్వారా ఇతరులతో పోటీ పడలేని స్థితి ఏర్పడింది. అయితే సైనా తన కెరీర్ గురించి గర్వంగా మాట్లాడుతోంది. 9 సంవత్సరాల వయసులో ప్రారంభించిన ఈ ప్రయాణంలో ఆమె సాధించిన విజయాలు ఆమెకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. సైనా ఎంతో ప్రతిభావంతురాలు. భారతదేశానికి ప్రతిష్టాత్మక గౌరవాన్ని తీసుకువచ్చిన అథ్లెట్గా మిగిలిపోతుంది. రిటైర్మెంట్ గురించి త్వరలో నిర్ణయం తీసుకోనున్న సైనా దానిని గౌరవంగా అంగీకరించబోతున్నారు. తాజాగా ఆమె భారత రాష్ట్రపతితో కలిసి బ్యాడ్మింటన్ ఆడారు. ఇది ఆమెకు మానసిక శక్తిని అందించిన అనుభవం. రాష్ట్రపతితో ఆడటం ఆమెకు ప్రత్యేక అనుభవం మరియు ఆమె ఆటను మరింత ఉత్సాహంగా మార్చింది. సైనా నెహ్వాల్ యొక్క కుటుంబం, సంబంధాలు మరియు ప్రేమ విషయాలు. సైనా నెహ్వాల్ భారతదేశంలోని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా తన క్రీడా కెరీర్తో పాటు తన కుటుంబ జీవితం మరియు సంబంధాలను కూడా ఎంతో ప్రాధాన్యతను ఇచ్చింది. ఆమెకు ఉన్న కుటుంబం, వారి ప్రేరణ మరియు సహకారం ఆమె విజయానికి కీలకంగా నిలిచాయి. ఈ విభాగంలో సైనా యొక్క కుటుంబం, ఆమె సంబంధాలు మరియు ప్రేమ విషయాల గురించి మరింత తెలుసుకుందాం. ప్రేమ మరియు మద్దతు. సైనాకు నేడు ఉన్న విజయానికి దారితీసిన మొదటి దారులలో ఒకటి ఆమె కుటుంబం. ఆమె తల్లిదండ్రులు ఆమెకు అద్భుతమైన ప్రేరణ మరియు మద్దతుగా నిలిచారు. సైనా నెహ్వాల్ 1990 జూలై 17న హైదరాబాద్లో జన్మించారు. ఆమె తండ్రి అశోక్ నెహ్వాల్ మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఆమె తల్లి ఉషా నెహ్వాల్ బ్యాడ్మింటన్ కోచ్గా కూడా పనిచేశారు. సైనాను స్థిరంగా ప్రేరేపించేవారు ఆమె తల్లి. ఆమెకు క్రీడా ప్రగతి సాధించడంలో ప్రేరణ అందించారు. ఆమె కుటుంబం ఎప్పుడూ ఆమెకు మద్దతుగా నిలిచింది, అలాగే ఆమెను ప్రోత్సహించింది. సైనా నెహ్వాల్ అనుభవాలు. సైనా తన క్రీడా జీవితంలో అనేక సందర్భాలలో మంచి సంబంధాలను కలిగి ఉంది. ఆమె మిత్రులతో పాటు కొన్ని ముఖ్యమైన వ్యక్తులతో స్నేహాన్ని ఏర్పరచుకుంది. కొన్ని సందర్భాలలో ఆమె వీటిని సమర్థవంతంగా నిర్వహించింది. సైనా నెహ్వాల్ తన కుటుంబ సభ్యులతో, తన స్నేహితులతో మంచి సంబంధాలు కలిగి ఉండేది. అయితే ఆమెకు కొన్ని సంబంధాలలో కూడా సవాళ్లు ఎదురైన విషయాలు ఉన్నాయి. క్రీడలు, ప్రయాణాలు మరియు కష్టాలతో ఆమె వ్యక్తిగత సంబంధాలను నిర్వహించడం చాలా కష్టంగా మారింది. ప్రేమ విషయాలు. హృదయానికి దగ్గరైన వార్త. ప్రేమ విషయానికి వస్తే సైనా నెహ్వాల్ తన సంబంధాలను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆమె వివాహం జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పర్నయ్ శుక్లాతో జరిగింది. పర్నయ్ మరియు సైనా మొదట మంచి స్నేహితులుగా ఉండగా తరువాత వారి సంబంధం ప్రేమగా మారింది. సైనా మరియు పర్నయ్ వివాహం 2018 సంవత్సరంలో జరిగింది. ఈ వివాహానికి సంబంధించిన వివరాలు, వారి సంతోషం, ప్రేమ అనేక అభిమానుల హృదయాలను హత్తుకున్నాయి. ఈ వివాహం క్రీడా ప్రపంచంలో పెద్దగా ప్రాచుర్యం పొందింది. వారిద్దరూ ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమ మరియు గౌరవం కలిగి ఉన్నారు. అయితే వారి జీవితాలు స్వంతంగా ఉంచుకోవడం కొంత కష్టంగా మారింది. క్రీడల పట్ల ఉన్న అంకితభావం మరియు
సాధించాల్సిన లక్ష్యాలు వారి బంధానికి కొన్ని సవాళ్లను తీసుకువచ్చాయి. సమాజంలో ప్రాముఖ్యత. సైనా నెహ్వాల్ మరియు పార్థివ శోక్లా ప్రేమ వ్యవహారం ప్రపంచంలో ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగి ఉంది. వారు తమ జీవితంలో ఒకరికొకరు మద్దతుగా ఉండడం ఎంతో బాధ్యతాయుతంగా చెప్పవచ్చు. ఈ ప్రేమ వ్యవహారం వారి కెరీర్లో ఎంత ముఖ్యమైనదో కూడా తెలుస్తుంది. ఎందుకంటే వారు ఒకరి ఉనికి గురించి జాగ్రత్తగా ఉంటారు. వారు పరస్పరానికి మద్దతు ఇచ్చి ఒకరి బాటలో మరొకరికి సహాయం చేయడానికి కృషి చేస్తారు. సైనా నెహ్వాల్ తన కెరీర్ని సమతూలంగా కొనసాగించడం కాకుండా సమాజంలో ఇతరులకు కూడా ప్రేరణగా మారింది. ఈ విషయాలను మనం తెలుసుకున్నప్పుడు ఆమె జీవితాన్ని మరింత గౌరవించవచ్చు. సైనా నెహ్వాల్ ఒక సాధారణ వ్యక్తి కాకుండా ఆమె చూపించిన గొప్పతనం గురించి తెలుసుకోవాలి. ఈ వివరాలలో మనం ఆమె ప్రస్తుత ఆరోగ్య సమస్యలను కూడా పరిశీలించాము మరియు ఆమె ప్రతిభ, కష్టాలు మరియు అవరోధాలు, ఆమె కష్ట సాధనలపై చేసిన ప్రతిబింబాలు. సైనా జీవిత కథనం ఆమె జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ఎలా పట్టుదలగా తన లక్ష్యాల వైపు దృష్టి పెట్టి పనిచేసిందనే విషయాన్ని బట్టి ఉంది. ఈ వీడియో చూస్తూ మీరు ఆమె స్ఫూర్తివంతమైన భావోద్వేగాలను పొందగలుగుతారు. ఆమె రిటైర్మెంట్ నిర్ణయం ఎంతో మందికి ఆలోచనలు తెప్పిస్తుంది, కానీ ఆమె విజయాలు మనకు ప్రేరణగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.